వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు క్లాసులో మనము భూమిపైన నివసించే జీవుల్లో అత్యధిక ధ్వనిని ఉత్పత్తి చేసే జీవి ఏది? అధిక తీవ్రతతో ధ్వనిని ఉత్పత్తి చేసే జీవి ఏది? ఈ ఆన్సర్ ఆలోచించండి. ముందు ధ్వని తీవ్రతకు దీనికి సంబంధించి ఫండమెంటల్స్ నేను చెప్తాను. వాట్ ఈస్ ద living being or animal being that can produce the largest intensified sound? What is the living being or animal being that can produce the sound with largest intensity on the earth? భూమిపై నివసించే జీవుల్లో లేదా జంతువుల్లో అత్యధిక ధ్వని తీవ్రతను ఉత్పత్తి చేసే జీవి లేదా జంతువు ఏది? అధిక తీవ్రతతో ధ్వనిని ఉత్పత్తి చేసే జీవి లేదా జంతువు ఏది? వాట్ ఈస్ ద యానిమల్ బీయింగ్ దట్ కెన్ ప్రొడ్యూస్ ద సౌండ్ విత్ లార్జెస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? ఆలోచించండి, ఇప్పుడే చెప్తాను. ముందు ధ్వని తీవ్రత, సైన్స్లో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. ధ్వని తీవ్రతకు యూనిట్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. ధ్వని తీవ్రతను ఎందులో కొలుస్తారు? ధ్వని తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. డెసిబెల్స్లో కొలుస్తారు. Unit for decibel. Intensity of sound is decibel. Unit for intensity of sound is decibel. Decibel అనేది ఇది గ్రాహం బెల్, టెలిఫోన్ కనుక్కున్నటువంటి గ్రాహం బెల్ పేరు మీదుగా డెసిబెల్ అని పేరు పెట్టారు. బెల్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ బెల్ను చిన్నగా చేసేసి డెసిబెల్ అంటారు. డెసిబెల్ అంటే బెల్లో 10వ వంతు. 1/10 ఆఫ్ బెల్ ఈజ్ నోన్ యాజ్ డెసిబెల్. ఎప్పుడైనా డెసి అంటే 10తో డివైడ్ చేయాలన్నమాట. కాబట్టి బెల్ను 10తో డివైడ్ చేసి వచ్చేదే డెసిబెల్. కాబట్టి గ్రాహం బెల్, టెలిఫోన్ కనుక్కున్నటువంటి గ్రాహం బెల్ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి డెసిబెల్ అని పేరు పెట్టారు. మరి సాధారణంగా మనం మాట్లాడే మాట ధ్వని తీవ్రత, ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ నార్మల్ కన్వర్జేషన్. సాధారణ సంభాషణ, కన్వర్జేషన్ ఎంత ఉంటుంది? ఇది 50 to 60 డెసిబెల్స్ ఉంటుంది. మినిమం 50 డెసిబెల్స్ ఉంటుంది, మ్యాక్సిమం 60 డెసిబెల్స్ ఉంటుంది. కనీసం 50 డెసిబెల్స్ ఉంటుంది, గరిష్టంగా 60 డెసిబెల్స్ ఉంటుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ విస్పరింగ్, మనం గుసగుస మాట్లాడితే విస్పరింగ్ విల్ బి 25 to 30 డెసిబెల్స్. 25 to 30 డెసిబెల్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం మాట్లాడేదానిలో సగం ఉంటుందన్నమాట. మనం మాట్లాడేది కనీసం 50 ఉంటుంది, 50లో సగం 25, గరిష్టంగా 60 ఉంటుంది, 60లో సగం 30. అలాగే ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ బై సెకండ్స్ హ్యాండ్ ఇన్ వాల్ క్లాక్. వాల్ క్లాక్లో ఉండేటువంటి మరి సెకండ్స్ హ్యాండ్లో ధ్వని తీవ్రత ఎంత ఉంటుందంటే 30 డెసిబెల్స్ ఉంటుంది. అందుకోసం మనకు డే టైంలో వినిపించదు, నైట్ టైంలో మనం పడుకున్నప్పుడు సన్నటి సౌండ్ వినిపిస్తుంది. అదనమాట, అది 30 డెసిబెల్స్ ఉంటుంది. మన డే టైంలో వినిపించదు, రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మన బెడ్రూమ్లో పడుకున్నప్పుడు అది వినిపిస్తుంది 30 డెసిబెల్స్. మరి దీన్ని దేని పరిగణలోకి తీసుకుంటారంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ బై గ్రాస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి 0 డెసిబెల్స్. గాలికి కదిలే పచ్చని గడ్డి, గ్రాస్ అంటే ఇంగ్లీష్లో ఓన్లీ పచ్చని గడ్డి, మళ్ళీ ఎండు గడ్డి అనేది ఉండదు. గాలికి కదిలే పచ్చని గడ్డి చేసే సవ్వడిని 0 డెసిబెల్స్గా పరిగణిస్తారు. అది 0 డెసిబెల్స్ అయితే మనం సాధారణంగా మనం మాట్లాడే మాట ధ్వని తీవ్రత 50 నుండి 60 డెసిబెల్స్ ఉంటుంది, 50 to 60 ఉంటుంది. అదే విస్పరింగ్ వచ్చేసి 25 to 30 డెసిబెల్స్ ఉంటుంది. గుసగుస మాట్లాడినప్పుడు గోడ గడియారంలో సెకన్ల ముందు ధ్వని తీవ్రత 30 డెసిబెల్స్ ఉంటుంది. గాలి కదిలే పచ్చని గడ్డి ధ్వని తీవ్రత 0 డెసిబెల్స్ ఉంటుంది. అలాగే టెలిఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ బై టెలిఫోన్ రింగింగ్ విల్ బి 60 డెసిబెల్స్ ఉంటుంది, 60 డెసిబెల్స్ ఉంటుంది. అంటే గరిష్టంగా మనం మాట్లాడడంతో సమానం. అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ షుడ్ నాట్ బి ప్రొడ్యూస్డ్ మోర్ దాన్ వాట్ లెవెల్ అని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. సివిల్స్లో గ్రూప్ 1లో, సబ్ ఇన్స్పెక్టర్లో, గ్రూప్ 2లో అడిగారు. ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 85 డెసిబెల్స్. It should not exceed more than 85 decibels. 85 డెసిబెల్స్ దాటినటువంటి ధ్వనిని వినకూడదు. దీర్ఘకాలికంగా విన్నట్లయితే ఇది వినికిడి పైన దుష్ప్రభావం చూపిస్తుంది.
It leads to the evil or bad effects on hearing if they hear the sound with the intensity above 85 decibels. It leads to the evil or bad effects on hearing if you hear the sound above 85 decibels. That's why it is considered to be sound pollution. దీన్నే ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. సౌండ్ పొల్యూషన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సౌండ్ పొల్యూషన్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 85 decibels. దీన్నే ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. ధ్వని కాలుష్యం ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగారు. బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ బై ఇండస్ట్రీస్, పరిశ్రమల్లో ధ్వని తీవ్రత మరి 85 decibels దాటకూడదు జనరల్గా. కానీ ఇది హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో 85 decibels దాటుతుంది. పెద్ద పెద్ద నగరాల్లో హైదరాబాద్లో 85, 90, 95, 100, కొన్ని సందర్భాలు 100 కూడా దాటుతుంది. అలాగే ద్వితీయ శ్రేణి నగరాలైనటువంటి విజయవాడ, వైజాగ్, కర్నూలు, అలాగే కర్నూలు, కరీంనగర్, వరంగల్ ఇలాంటి సిటీస్లో కూడా సెకండ్ కేటగిరీ సిటీస్ అంటాం వీటిని. వాటిలో కూడా 85 decibels దాటుతుంది. దీర్ఘకాలికంగా విన్నట్లయితే చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. అది ముందు చికాకు ఇలాంటివి డెవలప్ అవుతాయి. చికాకు కలుగుతాయి. రాన్ ఏమవుతుందంటే అది సైకాలజికల్ ఎఫెక్ట్ అవుతుంది. ఇరిటేషన్ ఇలాంటివి వచ్చేస్తుంటాయి. ఇరిటేషన్ ఇలాంటివి వచ్చేసినాయంటే సైకాలజికల్ ఎఫెక్ట్ వస్తాయి. తర్వాత దీర్ఘకాలికంగా మరికొన్ని సైకాలజికల్ ఎఫెక్ట్ అయిపోతే మరికొన్ని జీవ సంబంధ వ్యాధులకి ఇది కారణమవుతుంది. కాబట్టి 85 decibels దాటకూడదు. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ ఇన్ ఇండస్ట్రీస్ విల్ బి 100 to 110 ఉంటుంది. 100 to 110 decibels ఉంటుంది. అందుకోసమే సాధారణంగా పరిశ్రమలను సిటీలకు దూరంగా, ప్రజా నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచుతారు. వీటిని దూరంగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఇండస్ట్రీస్. అలాగే హ్యూమన్ ఇయర్ డ్రమ్ కెన్ విత్స్టాండ్ అప్ టు 120 decibels. ఇది సివిల్ సర్వీస్లో అడిగాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో రిపీట్ చేశాడు. సో హ్యూమన్ ఇయర్ డ్రమ్ కెన్ విత్స్టాండ్ అప్ టు వాట్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? మానవుడి చెవి కర్ణబేరి భరింపగలిగే అతిపెద్ద ధ్వని 120 decibels. అంటే 120 కానీ ఆ పైన కానీ మన చెవిలోని కర్ణబేరి పగిలిపోవచ్చు. 120 కానీ ఆ పైన కానీ మన చెవిలోని కర్ణబేరి పగిలిపోవచ్చు. మోర్ దాన్ 120 decibels అనేది 120 decibels కనుక ఎక్కువ ఉన్నట్లయితే మన చెవిలోని కర్ణబేరి పగిలిపోవచ్చు. ఏవో సో మరి ఏవి ప్రొడ్యూస్ చేస్తాయంటే బాంబ్ ఎక్స్ప్లోజన్, బాంబు పేలుడు, బాంబ్ ఎక్స్ప్లోజన్. తర్వాత థండర్ బోల్ట్, పిడుగు, బాంబు పేలుడు. తర్వాత థండర్ బోల్ట్ ఇలాంటివి మోర్ దాన్ 120 decibels ఉంటాయి. ఉదాహరణకు 2012లో దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుడు సంభవించింది. అందులో కొంతమంది చనిపోయారు. అలాగే మరి బతికున్న వాళ్ళలో బతికున్న వాళ్ళలో ముగ్గురికి చెవుడు వచ్చేసింది. ఎందుకంటే 120 మినిమం ఉంటుంది, 120 decibels ఉంటుంది. కాబట్టి థండర్ బోల్ట్ వచ్చినా, బాంబు ఎక్స్ప్లోజన్ వచ్చినా, బాంబు పేలుడు సంభవించినప్పుడైనా, పిడుగుపాటైనా కూడా 120 decibels మినిమం ఉంటుంది. కాబట్టి పిడుగుపాటప్పుడు మరి మామూలుగా చెవుడు కూడా రావచ్చు. ఈ రకంగా ఆ బాంబు ఆ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ 120 decibels ఉంటుంది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానం అంటాం తెలుగులో. ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ విమానం. ఎయిర్ క్రాఫ్ట్ 125 to 130 decibels ఉంటుంది. 125 to 130 decibels ఉంటుంది. ఇది 300 meters హైట్లో ఎగురుతున్నప్పుడు అంత ఉంటుంది. 300 meters ఇంకా తగ్గినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఇవి పైన ఎగురుతున్నప్పుడు కనీసం ఒక 1 kilometer పైన లేదా 1 kilometer డిస్టెన్స్ ఎప్పుడైనా విన్యాసాలు, సైనిక విన్యాసాలు జరుగుతున్నప్పుడు కానీ, ఎయిర్ షో జరుగుతున్నప్పుడు కనీసం మినిమం 1 kilometer హైట్లో వస్తారు. మనకి 300 meters వస్తే 125 వస్తుంది అంటే మన కర్ణబేరి పగిలిపోయేంత సౌండ్ వస్తుంది. కాబట్టి మరి లోపల ఉన్నటువంటి పైలట్కి ఎలా ఉంటుందంటే మొత్తం సౌండ్ ప్రూఫ్ గ్లాస్తో ఉంటుంది. వాళ్ళకి హెల్మెట్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు. 125 decibels. ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రాకెట్ లాంచింగ్. రాకెట్ ప్రయోగంలో ఎంత ఉంటుందంటే రాకెట్ ప్రయోగంలో ఎంత ఉంటుందంటే 150 to 160 decibels ఉంటుంది. 150 decibels to 160 decibels ఉంటుంది. 150 to 160 decibels. 150 నుండి 160 decibels ఉంటుంది. మినిమం 150 ఉంటుంది, మ్యాక్సిమం 160 ఉంటుంది. అందుకోసమే సైంటిస్టులు దగ్గరలో ఉంటారు. మరి 150 అంటే చెవులు పగిలిపోతాయి
కర్ణబేరి పగిలిపోతుంది. 150 అంటే సైంటిస్ట్ దగ్గరలోనే ఉంటారు, కానీ మందమైన గాజుతో నిర్మించినటువంటి సౌండ్ ప్రూఫ్ హౌస్లో ఉంటారు. సౌండ్ ప్రూఫ్ హౌస్లో ఎ హౌస్ కన్స్ట్రక్టెడ్ విత్ థిక్కర్ గ్లాస్, ఎ సౌండ్ ప్రూఫ్ హౌస్. అందులో ఉండి దాన్ని చూస్తూ రిమోట్ సెన్సింగ్ సిస్టంలో దాన్ని ఆపరేట్ చేస్తారు. చూస్తూనే ఆపరేట్ చేస్తారు రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో. 150 to 160. అండ్ ద లార్జెస్ట్ సౌండ్ ప్రొడ్యూస్డ్ అమాంగ్ ది లివింగ్ బీయింగ్స్. ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్. ద లార్జెస్ట్ సౌండ్ ప్రొడ్యూస్డ్ అమాంగ్ ది లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్ విల్ బి. భూమి పైన ఉత్పత్తి చేయబడే అతిపెద్ద ధ్వని. లార్జెస్ట్ సౌండ్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఎర్త్ ఈజ్ 180 డెసిబల్స్ ఉంటుంది. ఏ జీవి ఉత్పత్తి చేస్తున్నారు దీన్ని అడిగాను. ఇదే అతిపెద్ద ధ్వని. భూమి పైన జీవులచే ఉత్పత్తి చేయబడే అతిపెద్ద ధ్వని. ఏదైనా పేరుడు సంభవించడం వల్ల ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ, కానీ జీవులు ఉత్పత్తి చేసే ధ్వని ఇది. మరి దీన్ని ఏ ఉత్పత్తి చేస్తాయంటే మేల్ బ్లూ వేల్స్ దీన్ని ఉత్పత్తి చేస్తాయి. మేల్ బ్లూ వేల్స్. నీలి తిమింగలాలు దీన్ని ఉత్పత్తి చేస్తాయి. మగ నీలి తిమింగలాలు, ఆడ నీలి తిమింగలాలు కాదు, మగ నీలి తిమింగలాలు. మరి భూమధ్య రేఖ వద్ద నివసించే తిమింగలాలని నీలి తిమింగలాలు అంటారు. సో ద వేవ్స్ దట్ కెన్ లివ్ ఇన్ ద వాటర్ ఎట్ ది ఈక్వేటర్ ఆర్ నోన్ యాజ్ బ్లూ వేవ్స్ అంటారు. ధృవాల వద్ద కూడా ఉంటాయి. ధృవాల వద్ద నివసించే బ్లూ వేల్స్ కూడా ఉంటాయి. వాటిని శ్వేత తిమింగలాలు అంటారు. వైట్ వేల్స్ అంటారు. వైట్ వేల్స్. భూమధ్య రేఖ వద్ద నివసించేటువంటి మరి నీళ్ళలో నివసించేటువంటి వీటిని బ్లూ వేల్స్ అంటారు. ఈ తిమింగలాల్ని నీలి తిమింగలాలు అంటాం. అందులో మగవి మాత్రం ఉత్పత్తి చేస్తాయి ఒక రకమైన ఈల లాంటి శబ్దం. ఇట్స్ సౌండ్ లైక్ విజిల్ అన్నమాట. విజిల్ లాంటి సౌండ్ను అవి ఉత్పత్తి చేస్తాయి. సౌండ్ లైక్ విజిల్ లాంటి ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. సౌండ్ లైక్ విజిల్ లాంటి ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. సో ఇది లార్జెస్ట్ సౌండ్, ఒక రకమైన ఈల లాంటి శబ్దం. ఎందుకు చేస్తాయి ఇంతకంటే ఫర్ అట్రాక్టింగ్ ఫిమేల్ బ్లూ వేల్స్. ఆడ నీలి తిమింగలాలను ఆకర్షించేందుకు ఇవి ధ్వని ఉత్పత్తి చేస్తాయట. ఒక రకమైనటువంటి ఇది. సో భూమిపైన మరి జనరల్గా ఇతర జంతువుల్లో ఎలా ఉంటుందంటే ఆడవాటి కంటే మగవాటికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, గ్రేట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఉదాహరణకు మనం ఏది చూసినా కానీ నెమళ్ళు చూసినట్లయితే ఆడ నెమలి కంటే మగ నెమలే అందంగా ఉంటుంది. అలాగే మనం కోడె దూడని చూసినా దూడ లేదా ఆవు కంటే కోడె లేదా ఎద్దు యుక్త వయసులో ఉన్నటువంటి దాన్ని కోడె అంటాం. అది అందంగా ఉంటుంది ఆవు కంటే. కోడి పుంజును కోడి పెట్టను చూసినా కోడి పెట్ట కూడా అందంగా ఉంటుంది. కాబట్టి మేకను మేకపోతును చూసినా మేకపోతు అందంగా ఉంటుంది. పొట్టేలు గొర్రెను చూసినా పొట్టేలు అందంగా ఉంటుంది. అయితే ఇది మనుషుల్లోనే రివర్స్ ఉంటుంది. అంటే అర్థమైంది అనుకుంటా. కాబట్టి పురుషులను అందానికి ప్రతీకగా తీసుకోరు, కానీ స్త్రీలని అందానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ మేల్ బ్లూ వేల్స్ యుద్ధాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ నీలి తిమింగలాలు వాటి సౌండ్ కూడా మరొకటి ఏంటంటే వీటి సౌండ్ ఇవి ధ్వని ఉత్పత్తి చేస్తున్నప్పుడు కొన్ని కిలోమీటర్ దూరం వినిపిస్తుంది. వాటి హార్ట్ బీటే 4 కిలోమీటర్ డిస్టెన్స్ వినిపిస్తుంది. హార్ట్ బీట్ ఓన్లీ. వాటి హృదయ స్పందన 4 కిలోమీటర్ల దూరం వినిపిస్తుందట. హృదయ స్పందన 4 కిలోమీటర్లు అంటే ఆ వరిస్తే ఎన్నో కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది అన్నమాట దాని అర్థం. మరి భూమి పైన అతిపెద్ద మొత్తం భూగ్రహం పైన ద లార్జెస్ట్ యానిమల్ బీయింగ్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ ఈజ్ బ్లూ వేల్. అన్నిటికంటే అతిపెద్దది ఏనుగు. భూమి పైన మరి భూ ఉపరితలం పైన ఆన్ ది ల్యాండ్ పైన ల్యాండ్ సర్ఫేస్ పైన వాటర్లో ఉండేది బ్లూ వేల్. ల్యాండ్ సర్ఫేస్ పైన ఉండేది ఎలిఫెంట్, లార్జెస్ట్ యానిమల్. ఎలిఫెంట్ కంటే చాలా రెట్లు పెద్దది. కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది, 4 కిలోమీటర్ల దూరం. మళ్ళీ ఇది అన్నీ పెద్దది. దీని నాలుకే, ఈ బ్లూ వేల్ నాలుక, టంగ్ ఇట్ సెల్ఫ్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ ఎలిఫెంట్. దాని నాలుక బరువే, ఈ బ్లూ వేల్ నాలుక బరువే ఏనుగు బరువుతో సమానం. అంత పెద్దదిగా ఉంటుంది. మరొక విశేషం ఏంటంటే ఇవి 552 సంవత్సరాలు నివసిస్తాయట, జీవిస్తాయట. దేర్ లైఫ్ స్పాన్ విల్ బి 552. మానవుడి జీవిత ఆయుష్ కాలం 100 సంవత్సరాలు అంటాం. 100 సంవత్సరాలు బతికే వాళ్ళు లేరు, 100 కంటే ఎక్కువ బతికే వాళ్ళు ఉన్నారు, 100లోకి పోయేవాళ్ళు ఉన్నారు, కానీ 100 సంవత్సరాలు ఉంటారు. ఇది 552 సంవత్సరాలు బతుకున్నట్టు. దాదాపు భూమి పైన ఇదే అతిపెద్ద జీవి, అతి దీర్ఘకాలం జీవించే జీవి ఇదే. దీంతో పాటు ఇక జెల్లీ ఫిష్ కూడా దాదాపు 500 సంవత్సరాల కాలం పాటు బతుకుతుందట.
ఈ జెల్లీ ఫిష్ అనేది ఏంటంటే అది డ్యామేజ్ అయిపోయినా లేదా దానికి ఏదైనా ఈ ఇల్ హెల్తీ వచ్చినా ఏదైనా అనారోగ్యం బారిన పడినా దానికి ఏదైనా యాక్సిడెంట్ అయినా మళ్ళీ యవ్వన స్థితికి వచ్చేస్తుందట, కొద్ది రోజుల్లో యవ్వన స్థితికి వస్తుందట. ఆ రకంగా అది బతుకుతూనే ఉంటుందట. 500 సంవత్సరాల కాలం పాటు బతుకుతుందట. 500 సంవత్సరాలు. ఇక టర్టిల్ ఒక రకమైనటువంటి తాబేలు, అది కూడా 400 సంవత్సరాల పైన పడుతుందట. 400 సంవత్సరాల నుండి దాదాపు అది కూడా 500 సంవత్సరాల కాలం పాటు బతుకుతుందట. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భూమిపైన అతిపెద్ద జీవి ఇదే, అతి ఎక్కువ కాలం జీవించే జీవి కూడా ఇదే, అతిపెద్ద ధ్వనిని ఉత్పత్తి చేసేది ఇది కూడా ఇదే, దాని హృదయ స్పందన అతి దూరం వినిపించగలిగే జీవి కూడా ఇదే. ఇట్స్ ద లార్జెస్ట్ animal being on the planet Earth, and its lifespan, the animal being with the lifespan will be blue whale, in any type of blue whale, male or female. So it can produce a sound with intensity, highest intensity sound, that is 180. ఇంతకంటే ఎక్కువ దానిని ఉత్పత్తి చేసే జీవి భూమిపైన లేదన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్. నెక్స్ట్ క్లాస్లో మనము మరి పిడుగు అనేది ఎలా వస్తుంది, పిడుగు పాట ఏంటి, వాట్ ఈస్ థండర్ బోల్ట్, అది ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవచ్చు, తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా, పిడుగు పడేటప్పుడు ఏవైనా మనం పొరపాట్లు ఏమైనా చేస్తామా, ఎలాంటివి చేయొచ్చు ఎలాంటివి చేయకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. ఇంకా 2-3 రోజుల్లో ఇందులో క్వశ్చన్స్, ఒక యాప్ ఇలాంటివి డెవలప్ చేస్తున్నాం. కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాం. మీరు ఫాలో అవుతుండండి, అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, బాగా నేర్చుకోండి. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేలాగా రికమెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పిడుగు అంటే ఏంటి, పిడుగు పాట అంటే ఏంటి, దాన్ని ఎలా తప్పించుకోవచ్చు, ఎందుకు వస్తుంది, అది అలాంటి వాటి గురించి చెప్పేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.